వెల్కమ్ టు మై ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. నేను మొదటిసారిగా సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఎవర్ నాకు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా ఆనందంగా అనిపించింది. అందుకనే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ సప్త శనివారం వ్రతం నేను తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేశానమాట. సో మార్నింగ్ 3 o'clockకే లేసాను. సో 3 o'clock కల్లా స్నానం అంతా అయిపోయిందనమాట. ఇల్లంతా నీట్గా పెట్టుకొని మనము సప్త శనివార వ్రతాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట. చాలామంది చాలా భయపెట్టారనమాట. సో ఈ టైంకే చేయాలి, ఈ టైంకే వెలిగించాలి పిండి బొత్తులు, అండ్ ఈ టైంకే పూజ కంప్లీట్ అయిపోవాలి, అండ్ సపరేట్ పూజ గది ఉండాలి. ఇలా చాలా అంటే చాలా రకాల క్వరీస్ నాకు వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే భయం వేసింది, బట్ ఎందుకో మనసులో మాత్రం ఆ వెంకటేశ్వరుని వ్రతం చేయాలి అని అనిపించింది. సో అందుకని ఇంకా నాకు ఆ రోజు కూడా తొలి ఏకాదశి రోజు కూడా నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చానన్నమాట. సో సడన్గా నా మనసు ఇక సడన్గా అప్పటికప్పుడే నిర్ణయించుకొని ఓకే నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను వ్రతం అనుకొని నేను అంతా నాకు కావాల్సిన పూజా సామాగ్రిని అంతా నేను తీసుకొచ్చుకున్నాను. అండ్ మనం ఏదైనా సంకల్పిస్తే దైవం మనకి అండగా ఉంటారని అంటారు కదా. సో నా చేతిలో ఒక్క 1 పైసా కూడా లేదు ఆ రోజు. బట్ ఆ వ్రతాన్ని ఆ దేవుడు ఎలా చేయించాడో నా చేత నాకే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మొదటిసారి అయినా కానీ నేను ఎలాంటివి తప్పులు చేయకుండా అంత నీదే బాధ్యత, నువ్వే జరిపించుకుంటున్నావు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు వెంకటేశ్వర స్వామి అని మొక్కుకొని నా వ్రతాన్ని అయితే నేను స్టార్ట్ చేశానన్నమాట. సో పొద్దున్న 3 గంటలకు లేచి 6:30 లోపు మనం వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవాలి, అంటే దీపాలు వెలిగించాలి అన్నమాట. సో మొదటిసారి కాబట్టి నలుపు చీర నేను కట్టుకున్నాను, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నలుపు రంగు అంటే ఇష్టం. సో ఆ రోజు నలుపు రంగు చీర కట్టుకొని అండ్ నల్ల నువ్వులతో లడ్డూలు స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. సో ఏ పూజకైనా నలుపు వస్త్రాలు మంచివి కావు అని అంటారు, బట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతానికి నల్లటి దుస్తులు కట్టుకొని మనం వ్రతం చేసుకోవచ్చు. సో నేనైతే ఆ రోజు నా మొదటి వారం కాబట్టి నేను ఇలాగే చేశాను. అండ్ మార్నింగ్ మొత్తం నేను ఉపవాసం ఉన్నానన్నమాట. సో నాకున్న దాంట్లో నేను చేసుకోగలిగినంత వరకు నేను చేశాను. సో తర్వాత ఆ తండ్రి దయతోటి నేను మిగతాది కూడా కంప్లీట్ చేశాను. అసలు ఏం ప్రసాదాలు అంత పొద్దున ఎలా అవుతాయని అనుకున్నాను, కానీ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు అంటే సేమియా పాయసం చేశాను, వడపప్పు చేశాను, అండ్ పానకం చేశాను, అండ్ చలిమిడి చేశాను, అండ్ పానకం ఇంకా వచ్చేసి అండ్ స్వామివారికి ఎంతో 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 ఇష్టమైన నల్ల నువ్వుల లడ్డూలు కూడా చేశానన్నమాట. నాకు ఆ శక్తిని ఆ స్వామివారే ఇచ్చారు అని అనుకున్నాను ఆ రోజు. సో నేనైతే నా పూజను స్టార్ట్ చేసుకున్నాను. ఎక్కడైతే నేను పూజ చేసుకుంటానో అక్కడ పసుపుతోటి అలుక్కొని ముగ్గు వేసుకున్నాను. అండ్ నా ఏదైతే పీఠాలు ఉన్నాయో వాటిపైన పసుపు రంగు అంటే ఏదైనా రంగు జాకెట్ పీస్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ రోజు కాబట్టి పసుపు రంగు క్లాత్ తీసుకున్నాను అండ్ పువ్వులు తీసుకున్నాను. స్వామివారికి మరొకటి ముఖ్యమైన విషయం, స్వామివారికి తులసి మాల అంటే అత్యంత ప్రీతిపరమైనదన్నమాట. సో అందుకని నేను స్వామివారికి ఇష్టమైన తులసి మాలను తీసుకున్నాను, పువ్వులు అండ్ స్వామివారి వ్రత విధాన పుస్తకాన్ని తెచ్చుకొని నా సొంతంగా నా ఓన్గా నా ఇష్టంగా స్వామివారు నాకు ఇవి కావాలి అని ఏవి అడగరండి. మనం మనస్ఫూర్తిగా మన భక్తితోటి ఏవైతే చేస్తామో వాటినే తను స్వీకరిస్తాడనమాట. సో చాలామంది అంటారు 7 శనివారాల వ్రతము 7 పువ్వులు ఉండాలి, 7 రకాల పండ్లు ఉండాలి, 7 రకాల నైవేద్యాలు ఉండాలి అని. అలా ఎవరు చెప్పారండి, నాకైతే అర్థం కాదు. సో మనస్ఫూర్తిగా భక్తి అనేది ముఖ్యం కదా పూజలో. సో స్వామివారైతే అలా ఏం చెప్పలేదు కదా. సో మనకు ఇష్టమైనన్ని వరకు మనం ఏమైతే చేసుకుంటామో అవి మనము స్వామివారికి ఇష్టంతో నమ్మకంతో భక్తితోటి చేసి పెడితే చాలు. మార్నింగ్ అయితే నేను పిండి దీపాలు వెలిగించాను, ఎందుకంటే నాకు సాయంత్రం అంత వీలు పడదు. అందుకని మార్నింగే నేను పిండి దీపాలు చేసుకున్నాను. అండ్ 7 పిండి దీపాలు, ఇందులో బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లం
అండ్ అరటిపండు, కొంచెం నెయ్యి, వాటర్తో కలిపి పిండి ప్రమిదలను నేను చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది ఏంటో అసలు ఏమీ తెలియదు, బట్ నేనైతే స్టార్ట్ చేశాను. అది దైవ నిర్ణయం ఏమో తెలియదు కానీ నేనైతే స్టార్ట్ చేశాను. చాలామంది అన్నారు నీకు సపరేట్ పూజ గది లేదు, చాలా శుభ్రంగా ఉండాలి, నిష్టగా ఉండాలి అని. నేను ప్రతి ఒక్కటి పాటించుకుంటా ఆ స్వామివారి మొదటి శనివార వ్రతాన్ని నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన చేత ఆ స్వామివారే ఇలా పూజ చేయించుకోవాలనే నిర్ణయము నాకు తొలి ఏకాదశి రోజు యాక్చువల్లీ ఎప్పటి నుంచో వస్తున్న ఆ డెసిషన్ నాకు తొలి ఏకాదశి కంపల్సరీ నేను ఇంకా ఈరోజు చేస్తాను, ఇంకా ఫైనల్ అనుకొని నేనైతే స్టార్ట్ చేశాను. ఎంతైనా అది నా స్వామివారి స్వీకరిస్తాననే ఒక సంకల్పంతో అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇందులో ముఖ్యంగా మనము ఏ పూజ కోసం అయితే మనం చేస్తున్నామో అది సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకోవాలి. అదే ముడుపుని మనము 7 శనివారాల వ్రతంలో కంపల్సరీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. సో ఆ ముడుపులో మనము తెల్లటి క్లాత్ తీసుకొని దాన్ని ముందు రోజే మంచిగా పసుపు, కొంచెం కర్పూరం, కొంచెం గంధం, కొంచెం వాటర్ తోటి మంచిగా మిక్స్ చేసి ఆ ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకొని దాంట్లో 7 ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు, తులసి దళాలు, కొంచెం కర్పూరం, కొంచెం జువాది పొడి మనకు పూజ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. కొన్ని మనకు వీలైనంత డబ్బులు వేసుకొని మన సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలన్నమాట. అంటే వ్యాపారంలో అభివృద్ధి, లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఏ సంకల్పమైనా మనము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి నమ్మకంతో మనం ముడుపు కట్టుకొని అది 7 శనివారాల వ్రతంలో అది ఉంచుకొని మనం పూజ చేసుకోవాలి. అండ్ వీలైతే వడ్డీ వారం కూడా చేసుకోవచ్చు. సో వడ్డీ వారం చేసిన తర్వాత ఆ ముడుపుని మనం వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా వీలైన వాళ్ళకి తిరుపతి హుండీలోనైనా వేయొచ్చు అనమాట. సో కంపల్సరీ ఆ మొక్కు అనేది తీరుతుందని చాలామంది చెప్పారు, చాలామంది తీరిందని కూడా చెప్పారు. సో నేను కూడా అలానే సంకల్పం చేసుకొని ముడుపు కట్టాను. సో నాకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొక్కు నాకైతే తీరిందనుకోండి. కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందు వీడియోలో నేను రివీల్ చేస్తాను. నా వ్రతం అయితే చాలా బాగా జరిగింది. సో నేను అనుకున్న విధంగానే అన్నీ నేను సమకూర్చుకొని పూజకైతే కూర్చున్నాను. సో ఫస్ట్ గణేశునికి పూజ చేసుకున్నాక, తర్వాత శ్రీనివాసునికి పూజ చేసుకున్న తర్వాత అలవేలు మంగకి పూజ చేసుకున్నాక, తర్వాత మహాలక్ష్మికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత నేను దీపాలను, పిండి ప్రమిదలను వెలిగించి నేను ఏదైతే నైవేద్యాలు నేను చేశానో ఆ నైవేద్యాలను సమర్పించి ఆ రోజు నా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే సేమ్ మళ్ళీ ఈవినింగ్ పూజలో కూడా మళ్ళీ స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ నేను ఏదైతే ఉన్న పువ్వులు అన్నీ ఉన్నాయో అవన్నీ తీసేసుకొని నేను మళ్ళీ కొత్త పువ్వులను పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవాలండి. ఇంకా సాయంత్రము మనకి వీలైతే ఏదైతే మనం ప్రసాదాలు చేసుకున్నామో అది మనము నైవేద్యంగా ఎక్కించుకొని హారతి ఇచ్చుకోవాలి. నేను నాకున్న దాంట్లో ఒక అతిథిని పిలవాలని అనుకున్నాను అనమాట. సో నాకు తెలిసిన అక్కని పిలిచాను అండ్ వాళ్ళ పాప కూడా వచ్చారనమాట. సో నేను వాళ్ళకి వాయినం ఇచ్చి భోజనం పెట్టాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ చిన్నారి చేతిలో నుంచి నేను ఉపవాస దీక్షను అన్నం తీసుకొని నా ఉపవాస దీక్షను విరమించానమాట. ఇలా నాది 7 శనివార వ్రతం ఆ రోజుకి ఉపవాస దీక్ష కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఆ రోజు అయితే జరపలేదు. నేను జస్ట్ ఇట్లా తీయలేదన్నమాట దేవుణ్ణి, జస్ట్ జరిపానమాట. నెక్స్ట్ డే నేను దేవుణ్ణి తీసి పిండి ప్రమిదలను నాకు వీలు కాలేదు. ఎందుకంటే నాకు సండే రోజు మా చెల్లి సీమంతం ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని నేను ఆవులకి తినిపించకుండా ఏదైతే గిన్నెలో ఉంటుందో శుభ్రమైన గిన్నెలో మంచి వాటర్ తీసుకొని దాంట్లోనే నేను పిండి ప్రమిదలను కలిపి అవి ఒక చెట్టుకు పోసాను. అండ్ ఏదైతే నేను తీసిన ఆకులు, పువ్వులు అవన్నీ ఉంటాయో అవి ఎవరితో కొన్ని ప్లేస్లో వేశాను. ఇలా అయితే నా శనివార వ్రతం కంప్లీట్ అయిపోయింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి.
మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం చెయ్యండి, చాలా బాగుంటుంది. మనకు మంచిగా మనశ్శాంతి ఏదున్నా కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము కన్నిన పాదము తలకగ గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము కన్నిన పాదము తలకగ గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము కన్నిన పాదము తలకగ గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము కన్నిన పాదము తలకగ గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము కన్నిన పాదము తలకగ గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము
వెల్కమ్ టు శృతీస్ క్రేజీ ముచ్చట్లు నా మనసులోని మాటలు మీ అందరి కోసం. ఈరోజు నేను ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఈరోజు సడన్గా నాకు తొలి ఏకాదశి కలిసి రావడం, నేను ఆ సప్త శనివారం వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటి శనివారం, నా మొదటి సప్త శనివార వ్రతంలో నా మొదటి శనివారం ఇలా జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు చాలా భయం వేసింది, ఎట్లా చేస్తారో ఏంటో అసలు ఏమీ తెలియదు. సో నాకు నచ్చినట్టు యూట్యూబ్లో కొంచెం చూసుకుంటా కొన్ని తెలుసుకొని నేను చేశాను. నాకైతే చాలా నచ్చింది ఈరోజు పూజ. సో నా శనివారపు పూజ నా మొదటి వారం. సో ఇలాగే నేను 7 శనివారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అండ్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం నేను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టేసాం కదా, సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేసేద్దాము, ఎందుకంటే ఆ వాడిపోయి ఉంటుంది కదా. సో మళ్ళీ మనము అది దీపం మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం తీసేద్దాము. సో ఈ ప్రసాదాలు మళ్ళీ మనం తర్వాత తినొచ్చు. అండ్ ఇక్కడ మనకి పిండి దీపాలు ఉంటాయి కదా, పిండి దీపాలు మార్నింగ్ ఒకసారి పెట్టుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఈవినింగ్ జస్ట్ మనం ఇవన్నీ క్లీన్ చేసి, ఎందుకంటే పూలు వాడిపోయి ఉంటాయి కాబట్టి, సో మన దగ్గర ఇంకా కొత్త పూలు ఉంటే అది తీసి ఇవి మనం ఏవేవైతే ఉన్నాయో అవి తీయవచ్చు. అండ్ ఇక్కడ మన గణపతిని మనము పసుపు ఉంటుంది కదా, పసుపుని మనము రాసుకోవచ్చు. అండ్ గణపతికి వేసిన అక్షింతలు మనము బయటికి వెళ్ళేటప్పుడు నెత్తి మీద చల్లుకోవచ్చు. అండ్ ఇక్కడున్న పువ్వులు ఎవరు తొక్కని ప్రదేశంలో, తమలపాకులు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ పిండి ప్రమిదలను అయితే నేను ఆవులకు తినిపిస్తాను. సో ఇప్పుడు మనం తింటాం. ఇక్కడ మనం ఈ ప్రసాదాలని పక్కన పెట్టుకున్నాము. సో ఇక్కడ మనము ఇవన్నీ కదా, ఈ అక్షింతలు మనం బయటికి వెళ్ళేటప్పుడు నెత్తి మీద చల్లుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ప్రమిద ఉంది కదా, ఇది మన పసుపు మనం ఎప్పుడైనా మన ఫేస్కి రాసుకోవచ్చు, అందుకే నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఇవన్నీ అక్షంతలని ఒక దాంట్లో చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము. ఇప్పుడు ఈ పిండి ప్రమిదల్ని నేను ఆవులకు తినిపిస్తాను. సో ఇప్పుడు ఇలా ఆవులు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ మనము ఎవరు తొక్కని ప్రదేశంలో, లేదు అని అంటే పారే నీటిలో వేసుకోవచ్చు. అండ్ ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంని మనము ఎవ్రీ వీక్ కలెక్ట్ చేసి మనము ప్రసాదంగా చేసుకొని మనం తినవచ్చు, దేవునికి నైవేద్యం పెట్టవచ్చు ఈ బియ్యాన్ని. చూసంగా ఇమ్మా ఇంత తక్కువ దేవుడు కూడా ఇవి వాడిపోయి ఉంటాయి కాబట్టి మనం తీసేస్తాము. మళ్ళీ మన దగ్గర ఫ్రెష్ పూలు ఉంటే మళ్ళీ మనము పూలతోటి అలంకరణ. చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలకగ
గగనము తన్నిన పాదము తలకర గగనము తన్నిన పాదము బలరిముగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకర గగనము తన్నిన పాదము తలకర గగనము తన్నిన పాదము బలరిముగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకర గగనము తన్నిన పాదము తలకర గగనము తన్నిన పాదము బలరిముగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకర గగనము తన్నిన పాదము తలకర గగనము తన్నిన పాదము బలరిముగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల పరము సర్వలోకానం శ్రీనివాసాయ మంగళం వాణి వల్లభముఖాక్షాతోషియా మహాత్మనే వివిధ భక్తాచార్యాయ శ్రీనివాసాయ మంగళం దివ్యసూరి సమగ్రాస్తామితరాసాది కోటయే నిత్యచూస్తుల్యాయ శ్రీనివాసాయ మంగళం. సో ఈరోజు అయితే సప్త శనివారం మొదటి రోజు నాకైతే చాలా బాగా జరిగింది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా నా ఉపవాస దీక్షని అండ్ శ్రీనివాస సప్త శనివార వెంకటేశ్వర వ్రతాన్ని నేను మంచిగా చేసుకున్నాను. ఇక్కడ చూడండి మా అయ్యవారు ఎలా ఉన్నారు చెప్పండి మీరు. మా శ్రీనివాసయ్య ఆ పద్మావతి అల్వేలు మంగళారు తోటి ఎంత బాగున్నారో ఒక్కసారి చూడండి. గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద. గోవింద 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 గోవింద. చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకర గగనము తన్నిన పాదము తలకర గగనము తన్నిన పాదము బలరి ప్రసాదం
నైవేద్యం అన్నమాట. ఇది వచ్చేసి పరమాన్నం అండ్ రవ్వ కేసరి చేశాను అండ్ సాంబార్ చేశాను. సో ఈరోజు ఏంటంటే మనం చేసే వంటలలో ఉల్లిగడ్డ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. సో నేను ఆ రెండు వాడకుండా నేను అటుకుల కోసం చేశాను. సో నేను అటుకుల కోసం వెయిట్ చేస్తున్నాను. సో అటుకులు తిన్న తర్వాత వాయినం ఇచ్చిన తర్వాత నేను నా ఉపవాసాన్ని విరమిస్తాను. అండ్ నా కలశాన్ని నేను రేపు తీస్తాను. ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చి కలశాన్ని కదుపుతానండి. చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము కలకద గగనము కన్నిన పాదము కలకద గగనము కన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల ఇది అండి నా వ్లాగ్, నా మొదటి సప్త శనివార వ్రతం యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసిన విధంగా నేను పూజ చేశాను. ఎవరికైనా ఏమైనా తెలియకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని లైక్ చేసినందుకు, కామెంట్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీ సపోర్ట్ నాకు ఇస్తే నేను మంచి వీడియోస్ తోటి నేను ముందుకు వస్తాను. స్పెషల్గా మన డివోషనల్ అయినా ఏదైనా కానీ ప్రతి దాంట్లో నేను వీడియోస్ చేసి నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై బాక్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ సపోర్ట్ టు మీ శృతిస్ క్రేజీ ముచ్చట్లు.